రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాపాడింది. నిన్నటి నుంచి దాదాపు 2000 మందిని కాపాడింది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసింది. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్ లో రెస్క్యూ టీమ్స్ ముమ్మర చర్యలు చేపట్టాయి. నిన్న ఒక్కరోజే 670 మందిని రెస్క్యూ చేశారు. ఇవాళ ఖమ్మంలో దాదాపు 1000 మందిని రెస్క్యూ చేశారు. ఇది అంశంపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూపై ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, తెలంగాణలో చూసినట్టయితే గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముఖ్యంగా చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాతో పాటుగాను భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట వంటి జిల్లాలలో చాలా వరకు ఈ ముంపు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే చాలా వరకు నేషనల్ డిజాస్టర్ ఫోర్స్తో పాటుగాను అదేవిధంగా లోకల్ సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా వారిని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే మనము ఎప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు జరిగితే మాత్రమే ఉండేటువంటి ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంటు ఈ మొత్తం మీద కూడా ఈ వరదకు సంబంధించినటువంటి వాగులు, వంకలుతో పాటుగాను మొత్తం కల్వలు కూడా పెద్ద ఎత్తున పొంగి పొర్లాయి. అదేవిధంగా కొన్ని గ్రామాలు, ముంపు ప్రాంతాలన్నీ కూడా ఈ వరదలతోటి చుట్టుముట్టడంతో కూడా పలు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కాలనీలన్నీ కూడా ఈ వర్షం దాటి కూడా జలదిగ్బంధం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఫైర్ సేఫ్టీ బృందం అంతా కలిసి కూడా పెద్ద ఎత్తున అక్కడున్న ఎవరైతే మొత్తం చిక్కుకుపోయినారో, వాటర్లో చిక్కుకుపోయిన వాళ్ళను, వరదలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కొంతమంది చూసినట్టయితే ఈ వర్షం ఎఫెక్ట్ తోటి కాలువలు పొంగి పొరలడంతో వాళ్ళు ఇళ్లపై చేరారు. కొంతమంది చెట్లు ఎక్కడం జరిగింది, కొంతమంది వంతెనల పైన కూడా ఎక్కారు. మొత్తం వీళ్ళని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు గత 2 రోజుల నుంచి కూడా నిద్ర ఆహారాలు మొత్తం మాని కూడా చాలా వరకు ఫైర్ సేఫ్టీ బృందం కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ వాళ్ళందరినీ, వృద్ధులను కావచ్చు, చిన్నపిల్లలను కావచ్చు, మొత్తం బోట్లు వేసుకొని కూడా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు చూసినట్లయితే 2000 మందిని కాపాడినట్లుగాను ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకా రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటుగాను ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి ఇటు డీజీగా ఉన్నటువంటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి బృందము చాలా వరకు సహాయక చర్యలు చేపట్టడము, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడము, ఎవరైతే ఈ మొత్తం వాటర్ జలదిగ్బంధంలో చిక్కుకున్న వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గాను గత 2-3 రోజుల నుంచి చాలా వరకు నిర్విరామంగా వాళ్ళంతా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగిరెడ్డి వారికి సంబంధించినటువంటి బృందాన్ని కూడా కొనియాడారు. అంతేకాకుండా ఎప్పుడు చూసినా అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏదైనా భవనాలు కూలిన క్రమంలో మాత్రమే మొత్తం మీద ఇలాంటి విపత్తులకు వెళ్ళేటువంటి ఈ ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంటు ఇప్పుడు ప్రత్యేకంగా వరదలకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ఆయా జిల్లాలకు సంబంధించిన వారిని కాపాడడంలో చాలా వరకు వాళ్ళు పనిచేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, తో పాటుగాను ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఈ చాలా వరకు ఈ 3-4 జిల్లాలు చాలా వరకు ఎఫెక్టెడ్ అయ్యాయి. దాంతోపాటుగాను మహబూబ్నగర్ జిల్లాలు కూడా కొన్ని ముంపు ప్రాంతాలలో వీళ్ళు ఫైర్ సేఫ్టీ బృందం, ఫైర్ ఫైటర్స్ అంతా కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అంతేకాకుండా వాళ్లకు బోట్ల సహాయంతో సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడము, అదేవిధంగా కొంతమంది ఏదైతే రహదారులు దిగ్బంధమై మొత్తం వాళ్ళు అక్కడే చిక్కుపోతే వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు చేరవేర్చడంతో పాటుగాను వారికి కనీస అవసరాలు, ఆహారం ఇవ్వడము, నీళ్లకు సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళను సురక్షిత పునరావాస కేంద్రాలకు చేర్చడంలో ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంటు చాలా వరకు ఇప్పటి వరకు చూసినట్టయితే గత 2 రోజుల నుంచి చూసినట్టయితే గత 2 రోజుల క్రితం 670 మందిని, నిన్న 500 మందిని, ఈరోజు మరో 1000 మందికి పైగా కూడా సుమారుగా 2000కు పైగా మందిని వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం మీద ఇంకా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగంతో పాటుగాను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, రెవెన్యూ, మొత్తం ఇతరత్ర సంబంధించినటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంతో కలిపి కూడా మొత్తం వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా పనిచేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణ నుంచి కూడా ఫైర్ సేఫ్టీ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా కలిసి కూడా ఈ ముంపు ప్రాంతాలైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగాను
నల్గొండతో పాటు ఖమ్మం జిల్లాలలో ఉన్నటువంటి ఏదైతే ముంపు ప్రాంతాలు చాలా రెస్క్యూకి సంబంధించినటువంటి కాల్వలు ఏదైతే పొంగి పొర్లుతున్నటువంటి మొత్తం ఈ ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయో జలదిగ్బంధమయ్యాయో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను రెస్క్యూ చేసడంలో చాలా వరకు సాహసోపేతంగా ముందుకెళ్తూ కూడా ప్రజలను ఎలాంటి ప్యానిక్ కాకుండా ఉండేందుకు గాను వాళ్ళు సలహాలు సూచనలు చేరవేస్తూ ఎప్పటికప్పుడు మొత్తం మీద ఇప్పటి వరకు చూసినట్టయితే 2000 మందికి సంబంధించి ఏదైతే ముంపు ప్రాంతాలలో చిక్కుకున్న వాళ్ళందరినీ కాపాడుతూ సహాయక చర్యలు అందిస్తూ కూడా మొత్తం మీద పోలీసులు చాలా వరకు ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా కూడా ఓ వైపున చూసినట్టయితే తెలంగాణ నుంచి డీజీపీ కావచ్చు, అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ములుగు జిల్లాలు కావచ్చు, వరంగల్ జిల్లాతో పాటుగాను ఖమ్మము, నల్గొండ, మహబూబాద్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి ఎస్పీలతోటి ఎక్కడికక్కడ పూర్తిగా సమావేశాలు కొనసాగించారు. అంతేకాకుండా మిగతా జిల్లాలకు సంబంధించిన వారితోటి కూడా ఏ విధంగా మరో 2-3 రోజుల పాటు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఏ క్షణాలకు సంబంధించిన అవసరం ఉంటే కూడా ఆయా జిల్లాలకు సంబంధించి డయల్ 100కు ఫోన్ చేయాలని కూడా ఇప్పటికే పోలీసులకు సూచనలు చేయడం జరిగింది డీజీపీ. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఓ వైపున తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులతో పాటుగాను ఫైర్ సేఫ్టీ బృందంతో పాటుగాను మొత్తం అధికార యంత్రాంగం అంతతోటి కలిసి కోఆర్డినేషన్ చేస్తూ మొత్తానికి ఈ ఆపదలో ఉన్న జనాన్ని కూడా కాపాడేందుకు కూడా మొత్తం పోలీసు విభాగాలంతా కూడా సంసిద్ధంగా ఉండాలి. అదేవిధంగా మొత్తం ఫీల్డ్కి సంబంధించినటువంటి వర్క్ చేయాలి అని కూడా ఇప్పటికే డీజీపీ జితేందర్ మొత్తం పోలీసు జిల్లా యంత్రాంగానికి సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మొత్తం ఈ తెలంగాణలో వర్షాలకు ముంపు ప్రాంతాలకు గురైనటువంటి ప్రాంతాలపైన రివ్యూ కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు జనాలకు సూచనలు తెలియజేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు వర్ష సూచన ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా ఓవైపున వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపున పోలీస్ యంత్రాంగంతో పాటుగాను ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే సహాయక చర్యలు అందించేందుకు గాను సంసిద్ధంగా ఉంది. యశోద.